హిందూ సమాజానికి క్షమాపణ చెప్పిన తర్వాత మాత్రమే మీ అంశాలన్నింటినీ కూడా ముందుకు తీసుకెళ్ళడం జరుగుతుంది అనేటువంటిది మీకు తెలియజేస్తున్నాం. మాట్లాడదాం లాస్ట్లో. ఈరోజు వైసీపీ శాసనపక్ష సభ్యులు వారి లీడర్తో సహా ఊరేగింపుగా సభలోకి వెంకటేశ్వర యొక్క చిత్రపటాన్ని చెప్పులు ధరించి ఊరేగిస్తూ షూలు కూడా చెప్పలే కాదు షూస్తో వారు ఊరేగి సభలోకి అదే విధంగా వారు ప్రవేశించారు. 4 రోజుల నుంచి వారు కొన్ని అంశాల మీద డిమాండ్ చేస్తున్నారు. కానీ ఈరోజు వెంకటేశ్వర స్వామి యొక్క ప్రతిమని ఏ విధంగా అవమానపరుస్తూ కించపరుస్తూ హిందూ మనోభావాలను దెబ్బతీస్తూ భారతీయ సంస్కృతికి ప్రతినిధి అయినటువంటి వెంకటేశ్వర స్వామి కలియుగ దైవమైనటువంటి వెంకటేశ్వర స్వామి చిత్రపటాన్ని చెప్పలతో అలాగనే హౌస్లో దాన్ని ఆ చిత్రపటాన్ని ఆ వెంకటేశ్వర స్వామి యొక్క ప్రతిమని వారు సభ్యులు వాడిన విధానాన్ని తీరును కానీ మనం వీడియోస్లో గమనించినట్లయితే అదొక వారికి నేను చెప్పడాన్ని నా మనసు అంగీకరించడం లేదు. వారు తిరిగి వెళ్ళిపోతూ ఆ పటాన్ని అలా విసిరివేసి ఇది ఎంత అవమానకరమండి. హిందూ మనోభిప్రాయాలకి హిందూ జాతికి వెంకటేశ్వర స్వామిని కలియుగ దైవ యావత్ అవమానకరం. ఆ విధంగా ప్రతిమని విసిరివేయడం అనేది చాలా అవమానకరం. వాళ్ళ యొక్క చర్యలు మనం గమనిస్తుంటే వాడి నాయకుడు ఇదంతా కూడా పైనుంచి వచ్చినటువంటి డైరెక్షన్గానే నేను బీజేపీ లీడర్గా నేను భావిస్తున్నాను. జగన్మోహన్ రెడ్డి గారు విశ్వాసం ఉంటే చెప్పలతో వెంకటేశ్వర స్వామిని తీసుకుని హౌస్లోకి ఊరేగింపుగా వెళ్ళమన్నారా? దీనికి ఆయన సమాధానం చెప్పాలి. ఆయన అనేక సందర్భాల్లో మాట్లాడుతూ $11 అనే విషయాన్ని ఎంతో తేలిగ్గా $11 కదా పరకామణిలో $11 ఈవేళ చెప్పులతో అయినా పర్వాలేదనా అనే అభిప్రాయం. సార్ వెంకటేశ్వర స్వామిని చెప్పులతో తీసుకెళ్ళినా పర్వాలేదనేనా ఆయన అభిప్రాయం. ఈ విధంగా హిందువుల మనోభావాన్ని వాళ్ళకి ఏమాత్రం కూడా మా పార్టీ భారత జాతికి చెందిన పార్టీ అని ఆయన మాట్లాడతారా? అంటే ఆయన అభిప్రాయం ఏంటి? ఏ విధంగా ఈవేళ వెంకటేశ్వర స్వామిని ఈ విధంగా హిందూ ప్రజల ముందు ఆంధ్రప్రదేశ్ ప్రజల ముందు వారిని చిన్నబుచ్చేటువంటి ప్రయత్నం చేస్తున్నందుకు జగన్మోహన్ రెడ్డి గారు ఆంధ్ర జాతికి భారత జాతికి క్షమాపణ చెప్పాలి. వెంకటేశ్వర స్వామి ఆంధ్రప్రదేశ్ నుంచి కూడా వెంకటేశ్వర స్వామిని కొలిచేటువంటి ఒక పవిత్రమైనటువంటి ఆత్మతో ఈవేళ ప్రజలు ఆయన్ని దర్శించుకున్న సందర్భంలో ఆయన్ని ఈ విధంగా ఇంత మనసుతో వాళ్ళు వ్యవహరించినటువంటి తీరు ఏదైతే ఉందో ఇది జాతి క్షమించరా అనేటువంటి విషయం. వారు తప్పు చెప్పినప్పుడు కూడా ఈ విధమైనటువంటి పొరపాట్లు వారు జరుగుతూనే ఉంటారా? లేకపోతే వారికి హిందుత్వం మీద ఒక పాలసీ ఏమన్నా ఉందా? జగన్మోహన్ రెడ్డి గారిని అడుగుతున్నాను. వారి పాలసీ ఏంటని అడుగుతున్నాను నేను. ఈవేళ అంత తేలిక భావంతో ప్రవర్తిస్తూ ఉంటే ఈవేళ పడింది. హిందుత్వం మీద మీకు చులకన భావన ఉందా? వెంకటేశ్వర స్వామి మీద మీకు చులకన భావన ఉందా? మీరు $320 నెయ్యి కొన్నప్పుడే మీకు వెంకటేశ్వర స్వామి మీద చులకన భావన ఉందనేది స్పష్టంగా అర్థమవుతుంది. అందులో ఏం కలిపారు అనేది కాదు. $320 నెయ్యి బొత్స సత్యనారాయణ గారు కొని వాడతాడా? $320 నెయ్యి మన మాజీ ముఖ్య అంటే వెంకటేశ్వర స్వామి మీద మీకు పవిత్రత లేదు. మీకు తెలీదా $320 నెయ్యి వస్తుందని? అంటే మీకు ప్రధానంగా వెంకటేశ్వర స్వామి అంటే మీకు పవిత్రత లేదు. అది 220కి ఇచ్చినా సరే మేము కొంటాం తక్కువకి వస్తే అంటే మీకు వెంకటేశ్వర స్వామి మీద పవిత్రత లేదు. ఏం కలిపారు అనేది కాదు.
మీ మనసులో కల్తీ ఉందని నేను స్పష్టంగా మీకు నేను తెలియజేస్తున్నా. ఈ విధమైనటువంటి కార్యక్రమాల్ని మేము ప్రజల్లోకి తీసుకువెళ్తాం. మీరు జాగ్రత్తగా ఉండకపోయినట్లయితే ప్రజలు తప్పకుండా మీకు బుద్ధి చెప్తారనేటువంటి విషయాన్ని నేను స్పష్టంగా ధన్యవాదాలు.